మేషరాశి అశ్విని భరణి కృత్తిక ఒకటో పాదం వారికి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో రాబడి మరింతగా పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. జీతభత్యాల పెరుగుదలకు సంబంధించి శుభవార్త వింటారు. ఆర్థిక పరిస్థితికి ఆరోగ్యానికి లోటుండదు. ఆర్థిక లావాదేవీలు చాలా వరకు సత్ఫలితాలను ఇస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలు సందర్శించే అవకాశం ఉంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి మృగశిర 1, 2 పాదాల వారికి ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి జీవితంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. కుటుంబ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. ఒకరి ఇద్దరు బంధుమిత్రులను ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్త వింటారు. మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర పునర్వసు 1, 2, 3 పాదాల వారికి ఆదాయం అంచనాలను మించి పెరుగుతుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారులకు మీ పనితీరు మీద నమ్మకం ఏర్పడుతుంది. వ్యాపారాలు చాలా వరకు అనుకూలంగా సాగిపోతాయి. ధనపరంగా ఎవరికి వాగ్దానాలు చేయవద్దు. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. పిల్లలు పురోగతి చెందుతారు. కుటుంబ సమేతంగా విహారయాత్రకు ప్లాన్ చేస్తారు. మిత్రుల కారణంగా ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ప్రయాణాలు బాగా లభిస్తాయి. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి ఇంట బయట అనుకూలతలు బాగా పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో కొద్దిపాటి పని ఒత్తిడి ఉంటుంది. వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ పరంగా బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఆశించిన శుభవార్తలు వింటారు. సింహరాశి మక, బొబ్బ, ఉత్తర 1వ పాదం వారికి ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆస్తి వివాదంలో కూడా ఆచితూచి అడుగులు వేయండి. ఆదాయం పర్వాలేదు, కానీ కుటుంబ ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. వృత్తి ఉద్యోగాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో రాబడి ఉండవచ్చు. కుటుంబ సభ్యుల వల్ల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో 1, 2 శుభవార్తలు వింటారు. కన్య రాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాల వారికి రోజంతా సానుకూలంగా గడిచిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో రాబడి కొద్దిగా పెరుగుతుంది. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. అధికారులకు మీ సలహాలు సూచనలు బాగా ఉపయోగపడతాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయం సాధించడం జరుగుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ పరంగా ఆశించిన శుభవార్తలు వింటారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఒకరిద్దరు మిత్రులకు సహాయం చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తులారాశి చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాల వారికి కొందరు బంధుమిత్రుల నుంచి ఆర్థిక ఒత్తిడి ఉంటుంది. కొద్దిగా సహనంతో వ్యవహరించడం మంచిది. రోజంతా ప్రశాంతంగా హ్యాపీగా గడిచిపోతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఆర్థిక వ్యవహారాలకు లావాదేవీలకు సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో అధికారులు మీ ప్రతిభను సమర్థతను గుర్తిస్తారు. వృత్తి వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాల వారికి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు, పనుల్లో జీవిత భాగస్వామి సహాయం లభిస్తుంది. వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ లాభాలు గడిస్తారు. ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు సానుకూలంగా సాగిపోతాయి. మిత్రులతో లావాదేవీల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ధనుసు రాశి మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం వారికి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా సంతృప్తికరంగా ఉంటుంది. అనేక మార్గాలలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కొందరు మిత్రులకు, బంధువులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. ఆరోగ్యానికి డోకా ఉండదు. ఉద్యోగంలోనూ వృత్తి జీవితంలోనూ ఒత్తిడి బాగా తగ్గే అవకాశం ఉంది. సహోద్యోగుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. ఆశించిన శుభవార్తలు వింటారు. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రావణం, ధనిష్ట 1, 2 పాదాల వారికి వృత్తి వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయం అంచనాలకు మించి పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో శారీరక, మానసిక ఒత్తిడి పెరగడం జరుగుతుంది. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. ఒకరిద్దరు బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఆరోగ్యం బాగా అనుకూలంగా సాగిపోతుంది. కుంభరాశి
ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వభద్ర 1, 2, 3 పాదాల వారికి ఆదాయ వ్యయాలు దాదాపు సమానంగా ఉంటాయి. ఆదాయ ప్రయత్నాల మీద శ్రమ పెరుగుతుంది. వృధా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. విహారయాత్రకు ప్లాన్ చేస్తారు. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి జీవితంలో బాగా డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. అనారోగ్యం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. రావాల్సిన డబ్బును అతి కష్టం మీద వసూలు చేసుకుంటారు. మీనరాశి పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర రేవతి వారికి వృత్తి ఉద్యోగాలు సవ్యంగా సాగిపోతాయి. ఉద్యోగులకు స్థిరత్వం లభిస్తుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగం మారే విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థిక వ్యవహారాల్లో కుటుంబ సభ్యులను సంప్రదించడం మంచిది. ఆర్థిక విషయంలో ఎవరికి వాగ్దానాలు చేయవద్దు. వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ లాభాలు అందుకుంటారు. చదువులకు సంబంధించి పిల్లలు బాగా కష్టపడాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.